హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్వికా అన్విత బ్లాగ్స్. అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజైతే మేమైతే ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ అయితే మామిడికాయ తీసుకోవాలి, తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి, తర్వాత ఇదేమంటారు మమ్మీ, వేతపూత తీసుకోవాలి, తర్వాత బెల్లం అయితే కట్ చేసుకోవాలి. హ్యాపీ ఉగాది. గట్టిగా రుచులు మన జీవితంలో ఉండాలని ఉగాది పచ్చడి వేస్తారు. షెడ్ రోజులతో. షెడ్ అంటే షెడ్ అంటే పులుపు, చేదు, ఉప్పు, కారం, తీయగా తీయగా. మళ్ళీ ఇంకా కొబ్బరికాయ కూడా తీసుకోవాలి. ఇంకా ఇంకా ఇప్పుడే కొబ్బరికాయ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. ఇప్పుడైతే నేను ఉగాది పచ్చడి చేస్తున్నా. ఇక ఉగాది మనకి 7 రోజుల్లో చింతపండు రసం అయితే తీసుకున్నా, నానబెట్టినా. ఏదో కొబ్బరికాయ కొట్టిన దేవుడి దగ్గర, కొబ్బరి ముక్కలు, వేపపూత, బెల్లము, మామిడికాయ, ఏ వాటరు. అసలు యాక్చువల్గా అయితే ఇది కొత్త కుండలో చేసుకోవాలి. కుండలేదు కాబట్టి నేను కొత్త చెంబులు అది వాడలేదు, ఇంట్లో చేస్తున్నా. ఫస్ట్ దీనికి బొట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ పసుపు, తర్వాత కుంకుమ. కంకణం కూడా కట్టుకోవాలి దీనికి. మనం కట్టుకోద్దాం మమ్మీ. ఇగో ఫస్ట్ బెల్లం అయితే కలుపుకుంటున్నా. తీపి ఎక్కువ ఉండాలి జీవితంలో, అందుకే ఫస్ట్ బెల్లం అయితే కలుపుతున్నా. ఎక్కువ వేసిన బెల్లము. తర్వాత పులుపు, చింతపండు రసం. మాడిపోయిందిగా మమ్మీ. అదే అదే మాడిపోయింది అన్నారు. వాడిపోయింది అంటారు. గట్ట పెడితే వీడియో ఇట్లా నాటుకొని చేస్తాను, ఇట్లా చేస్తావు మొత్తం తీయాలి. కానీ ఎప్పుడు వేపపోతా ఇది కడిగి ఇందులో వేసుకోవాలి. తర్వాత మామిడికాయలు, తర్వాత మామిడికాయ, తర్వాత కొబ్బరి, తర్వాత బెల్లం వేసుకుంటే కొబ్బరి ముక్కలు అయిపోతుంది. తర్వాత అల్లం వేయాలి. కారం కొంచెం, కారం గిత్తత కొంచెం వేసి, స్వీట్ లెక్క చేయొచ్చు కదా. కొంచెం ఉప్పు. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం. దగ్గర అండి. ఉగాది పచ్చడి అయితే ఇదో రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవునికి పెడదాము. ఇక మామిడికాయ పప్పు తినాలి కాబట్టి ఇది మామిడికాయ పప్పు ఉడుకుతుంది. శనగపప్పు భక్షాల కోసమని ఉడకబెట్టిన అరబెట్టిన చల్లరినాక, ఎందుకంటే ఎమ్మటే మిక్సీ పెడితే వాటర్ ఉంటుంది కాబట్టి చల్లరబెట్టినవి. ఇప్పుడు దేవునికి ఉగాది పచ్చడి పెడదాము. ఫస్ట్ దేవునికి అయితే వస్తున్నా. ఇదిగోండి పప్పు ఉడికింది, పోపు చేస్తున్నాను ఇప్పుడైతే. ఇది మామిడికాయ పప్పు స్పెషల్ కదా.
బెల్లము శనగపప్పు ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నా. ఇది బొబ్బట్ల కోసం, ఇది తెలంగాణలో భాషలో అయితే భక్షాలు అంటాం మేమైతే, వీటి కోసం అని ఇప్పుడు నేను ఇవి మిక్సీ పడుతున్నా. పూర్ణం తయారు చేసుకున్న తర్వాత మనం భక్షాలు చేసుకుంటాం. అందరూ అయితే అదే బొబ్బట్లు అంటారు. ఇగో ఇప్పుడు పిండి అయితే కలుపుతున్నాను. పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి మంచిగా. ఇగో పూర్ణం అయితే మిక్సీ పెట్టుకున్నా. ఇగో గోధుమ పిండి కలిపి పెట్టినా. ఇప్పుడు మనం భక్షాలు చేద్దాం. ఫస్ట్ ఉండలుగా వేసుకోవాలి. నేనైతే కొంచెం చిన్న సైజులో వేస్తా, ఎందుకంటే మరి తిని చిన్నపిల్లలం కాబట్టి. చేసుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటూ తాగిస్తే మనకు కాల్చుకోవడానికి ఈజీ అవుతుంది, ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఫస్ట్ చపాతీలు చేసుకున్నాం. చపాతీలాగా పల్చగా చేసుకోవాలి. ఇగో ఇట్లా చపాతీలు అయితే పల్చగా చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు పూర్ణం అనేది అప్లై చేసుకోవాలి. మొత్తం చపాతీ మొత్తం వచ్చేటట్టు అప్లై చేసుకోవాలి. పూర్ణము గట్టిగా చేసుకుంటే అందరికీ అందులో పెట్టి ఫోల్డ్ మనకి తాల్చడానికి రాదు. ఇలా అనుకోండి, ఎప్పుడు చేయని వాళ్ళు కూడా, కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనము పూర్ణం అనేది ఇట్లా కొంచెం లూజ్గా మిక్స్ పట్టుకొని 2 చపాతీలు చేసుకొని మధ్యలో పెట్టేసి ఇలా చపాతీకి అప్లై చేసి ఇలా ఇంకొక చపాతీ ఇలా మీద తీసుకోవాలి. కొని దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. అంతే. ఎంత భక్షాలు ఎప్పుడు చేయను, కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేస్తారు. ఎంత భక్షాలు మాకు చేయడానికి రాదు, మేము ఎప్పుడు చేయలే అన్న వాళ్ళు కూడా ఈ విధంగా, ఎందుకంటే చపాతీలు నార్మల్గా అందరు చేస్తుంది. ఇట్లా చపాతీ చేసి పూర్ణం కొంచెం లూజ్గా చేసుకొని చపాతీ పై అప్లై చేసుకొని ఇంకొక చపాతీ మీద పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి కాల్ చేసుకుంటే మనకి భక్షాలు రెడీ. చాలా ఇంకో చూడండి, పూర్ణం మొత్తం నిండుగా వచ్చింది. ఇగో ఈజీగా ఫోల్డింగ్ కూడా ఈజీ అయిపోతుంది. ఇగో కాలు తిన్నా కూడా మంచిగా టేస్ట్ వస్తుంది. మొత్తం మనకి పూర్ణం ఉంటుంది కాబట్టి చపాతీ తిన్న ఫీలింగ్ రాదన్నమాట. మధ్యలో పెట్టి చేస్తే మొత్తం సరిగ్గా రుద్దడం రాక అది మొత్తం సైడ్లకి పిండి ఉంటుంది, మధ్యలో మాత్రం పూర్ణం ఉండిపోతుంది. అలా కాకుండా ఇలా చేస్తే మంచిగా మొత్తం మనకి భక్ష నిండా పూర్ణం వచ్చి స్వీట్గా ఉంటుంది. ఇగో దీన్ని కాల్ చేసుకోవడమే అంతే. ఇప్పుడైతే బొబ్బట్లు కాలుస్తున్నా. దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇగో ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇగోండి ఉగాది భక్షలు అయితే రెడీ అయిపోయినాయి. ఇగోండి మన బొబ్బట్లు భక్షాలు అయితే రెడీ అయిపోయినాయి కదా. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ప్రాసెస్ ఫాలో అవ్వండి. మరి నేను వీడియోస్ కోసం కామెంట్ కూడా చేయండి.